బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ అందరినీ కూడా ఏడ్పించేశాడు. ఇక నిఖిల్ అంతలా ఏం చేశాడని అనుకుంటున్నారా? నిఖిల్ తను పడ్డ కష్టాల్ని అందరికీ కూడా తెలియజేశాడు. నిఖిల్ తను పడ్డ స్ట్రగుల్స్ చెప్తూ ఉంటే నిఖిల్ అవ్వాలంటే నిఖిల్ వల్లే అవుతుంది, మరొకరి వల్ల కాదు అన్నట్టుగా అనిపించింది. ఇంతకీ మన బాహుబలి నిఖిల్ పడ్డ కష్టాలేంటో చూద్దామా ఇప్పుడు? చిన్నప్పుడు అసలు సరిగ్గా డబ్బులు ఉండేవి కాదంట, ఇంట్లో ఫీజు కట్టడానికి కూడా చాలా కష్టంగా ఉండేదంట. ఇక నిఖిల్ ఏమో స్టడీస్లో అంతా మెరిట్ కాదు, ఏదో యావరేజ్ అన్నట్టుగా కానిచ్చేవాడంట. ఇక ఒకానొక సందర్భంలో నిఖిల్ని ఆపించేసి పనిలోకి పంపిద్దామని అనుకున్నారంట ఇంట్లో. నాకు చదువుకోవాలని అనిపిస్తుందని ఏడ్చినందుకు నిఖిల్ని కష్టపడి చదివిపిస్తారు వాళ్ళ పేరెంట్స్. అలా స్కూలింగ్ వర్క్ అయితే నెట్టుకొచ్చారు. ఇక ఆ తర్వాత కాలేజ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఫీజులు అదిరిపోయేలా ఉండేవంట. ఫీజు కట్టడానికి చాలా కష్టపడేవాళ్ళంట. ఇక కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి హాస్టల్, ఇవన్నీ చాలా భారం అయిపోయాయంట పేరెంట్స్కి. అందుకని నిఖిల్ 16 ఏళ్ల వయసులో పనిలోకి వెళ్ళాడంట. అలా 16 ఏళ్ల నుంచి తన కష్టార్జితంతో పేరెంట్స్కి చేదోడు వాదోడుగా ఉన్నాడు నిఖిల్. అలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి బిజినెస్ అనలిటిక్స్లో వర్క్ చేసి అది నచ్చక నా ప్యాషన్ అయిన యాక్టింగ్ వైపు వచ్చానంటూ ఇక ఇంట్లో వాళ్ళు మంచి శాలరీ వచ్చే జాబ్ వదిలేసి ఎందుకురా ఇటు వెళ్తున్నావు, మాకైతే ఇష్టం లేదంటూ సపోర్ట్ చేయలేదట. అలా పంతంతో నేను ఇందులో డెఫినెట్గా పైకి వస్తానంటూ ఆఫర్స్ కోసం కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఫైనల్గా ఒక ఆఫర్ వచ్చిందని, ఆ ఆఫర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందని తీసేసుకున్నారని చెప్పుకొస్తాడు. ఇక ఆ టైంలో మొత్తం పక్కన పెట్టేసి మళ్ళీ జాబ్ చేసుకుందామని వెళ్ళే టైంలో తనకి వేరొక అవకాశం వచ్చిందని, ఇక దాంట్లో ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడి 24 గంటలు అదే ధ్యాసగా పనిచేశానని, అలా ఒకటిగా మొదలై ఇవాళ ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయని చెప్పుకొస్తాడు నిఖిల్. అయితే నా జర్నీలో ప్రతిదీ కూడా నాకు ఒక లైఫ్ లెసన్ అయితే టీచ్ చేసిందని, ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు ఫైనల్గా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను. నేను గెలవకపోయినా పర్వాలేదు, ఇక్కడ దాకా వచ్చానంటే ఇది నా ఏజ్కి నేను ఒక అచీవ్మెంట్గానే భావిస్తాను. ఒకవేళ నేను గెలిస్తే కనుక నాలాగా కలలు కని బయటకు వచ్చిన వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతాను అంటూ లైట్గా కళ్ళల్లో కన్నీళ్లు తీసుకుంటూ చెప్తాడు నిఖిల్. ఇక నిఖిల్ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? నిఖిల్ పడ్డ స్ట్రగుల్స్పై మీ అభిప్రాయం ఏంటి? నిఖిల్ స్టోరీ మీకు ఇన్స్పిరేషనల్గా అనిపించిందా? కింద కామెంట్ అయితే చేసేయండి.